శివాజీ మహారాజు జీవిత చరిత్ర అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నిర్మించిన చావా సినిమాను అందరూ ఆదరించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు వాసుదేవరావు అన్నారు. ఖమ్మంలోని నర్తకి థియేటర్ ఉదయం షోకు సంబంధించి టికెట్లను వాసుదేవరావు ఆయన సొంత డబ్బులతో కొనుగోలు చేసి బీజేపీ నాయకులకు, ఛత్రపతి మహారాజ్ అభిమానులకు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్రను, ఘనతను చాటి చెప్పిన వ్యక్తి ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. भारत माता की जय श्री राम, जय श्री राम, जय श्री राम। పరిపాలన నుంచి విముక్తి చెందడం కోసం తమ ప్రాణాలని అర్పించిన వీరుల యొక్క గాథల్ని తెలుసుకోలేని పరిస్థితిలో మన యువతని ఈరోజు పెట్టి కనీసంగా మన కోసం ప్రాణాలు ఎవరు అర్పించారు, ఈ దేశం ఈరోజు ఇలా నిలబడి ఉందంటే, ఇంకా హిందూ మతం ప్రపంచంలో మిగిలి ఉంది అంటే ఎవరు కారకులు? హిందూ సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కూడా చాలా తక్కువ తెలుసు మన ప్రజలకి. నిజంగా వారు ఎన్ని కష్టాలు పడ్డారు, ఏ రకమైన యుద్ధ తంత్రాలని అవలంబించారు, అతి తక్కువ సైన్యంతో మరి 1,00,000 మంది సైన్యంతో వచ్చిన మొఘలుని ఏ విధంగా ఓడించారనేది కూడా మరి ఆ వీరగాథల్ని, ఆ సూరగాథల్ని మన యువతకి ఈరోజు తెలియపరచకపోవడం వల్ల మరి పిల్లలు కూడా ఒక కమర్షియల్ సినిమాలకో లేకపోతే ఇంకో దాన్ని తిరుగుతున్నారు తప్పితే వారు నిజమైన నైతికంగా, ధైర్యంగా వారి యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందించే విధంగా ఈరోజు సినిమాలు లేపడం బాధాకరం, వారి చరిత్ర తెలియపడం బాధాకరం. మరి ఈ సినిమాని ప్రజలు పెద్ద ఎత్తున గత వారంలో హిందీలో వచ్చినప్పుడు కూడా ఖమ్మం ప్రజలు అనేక భారీ పెద్ద ఎత్తున దాన్ని చూసి ఆదరించారు. మరి మొన్నటి నుంచి తెలుగులో రావటం, మరి ప్రతిరోజు కూడా వినోద థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అవడం చాలా సంతోషం. ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఇటువంటి చరిత్రల్ని బయటకు తీసి ఇంతకుముందు కూడా మంచి రజాకారులు కావచ్చు, కేరళ ఫైల్స్ కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఈ దేశ ప్రజలకి ఈ దేశాన్ని ఎవరెవరు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఆకృత్యాలు చేశారు, హిందువులను ఏ విధంగా హింసించారనే దాన్ని తెలియకపోవటం వల్ల ఈ రోజున కనబడేదంతా తెల్లదంతా పాలు, నల్ల నీళ్ళనే ప్రజలు ప్రేమించే పరిస్థితులు. ఈ పరిస్థితులు పోవాలి. మన యొక్క సంస్కృతిని, మన యొక్క ధర్మాన్ని నిలబెట్టుకునే పరిస్థితిలో మరి ఏదైతే ఈ లవ్ జిహాదీలు కావచ్చు, లేకపోతే మరి పాకిస్తాన్ అంతా టెర్రరిస్టుమయమైపు ఈరోజు ఏ విధంగా అల్లకొల్లం అవుతుందో, ఆ టెర్రరిస్టులు మన దగ్గరికి వచ్చి కాశ్మీర్లో ఏ విధంగా మరి ఇబ్బందులు పెట్టారు మనం తెలిసింది. వీటన్నిటిని యువతని నిద్రకోల్పి దేశం మీద భక్తిని పెంపొందించి ధర్మాన్ని, దేశం కోసం వారిని కట్టుబడిన సైనికుల్లాగా తయారు చేయాలని చెప్పి ఈ సంకల్పంతో ఈ సినిమాకి సంతోషం. మరి ఈ సినిమాకు వచ్చిన పెద్దలందరికీ, వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, ప్రజలందరూ కూడా నమస్కారం తెలుసు. భారత్ మహాదేవ్.